సిబిడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ వాళ్ళు కేసెస్‌ని స్క్రూటినీ కోసం సెలెక్ట్ చేయటం కోసం అని ఇంక నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్‌ని వినియోగించుకోబోతున్నారు. ఇప్పటిదాకా కేసెస్ స్క్రూటినీకి ఎలా సెలెక్ట్ చేస్తారంటే, ఒక ప్రీ డిటర్మైన్డ్ క్రైటీరియా ఉంటుంది. ఆ ప్రీ డిటర్మైన్డ్ క్రైటీరియా ఆధారంగా మాన్యుయల్‌గా స్క్రూటినీ కేసెస్ సెలెక్ట్ చేస్తారు. దీని మూలాన ఏమవుతుందంటే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ ఇన్‌కన్సిస్టెంట్ అప్లికేషన్ ఆఫ్ ది క్రైటీరియా. అలాగే ఇది కొంత టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, మెషిన్ లెర్నింగ్ ద్వారా ఏం జరుగుతుందంటే, ఈ ఎస్ఎస్‌సి యొక్క డేటా ఆ సంవత్సరం యొక్క డేటా ఆటోమేటిక్‌గా అనాలిసిస్ చేయటం అనేది జరుగుతుంది. ఆ అనాలిసిస్ చేసి రిస్క్ అసెస్మెంట్ అనేది చేస్తారు. ఈ ప్రాసెస్ చాలా స్పీడప్ అయిపోతుందనమాట. దీని మూలాన ఇదివరకు హ్యూమన్ ఇంటర్వెన్షన్ మూలాన ఆ సెలక్షన్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో అందులో బయాస్ ఉండటానికి అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ బయాస్ అనేది ఉండదు. అలాగే హైలీ యాక్యురసీతో ఈ క్రైటీరియాని అప్లై చేసి రిస్క్ అసెస్మెంట్ ద్వారా ఈ కేసెస్‌ని స్క్రూటినీ కోసం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో ఏం జరుగుతుందంటే, ఆ ఎస్ఐకి సంబంధించిన డేటా అంతా కూడా ఎనలైజ్ చేస్తారు. ఆ ఎనలైజ్ చేసిన తర్వాత రిస్క్ స్కోర్ అనేది ఇస్తారు. హై రిస్క్ కేసెస్ అంటే ఒక థ్రెషోల్డ్ పైన ఉన్నటువంటి కేసెస్‌ని ఆటోమేటిక్‌గా సిస్టమ్ సెలెక్ట్ చేసేసి, వాళ్ళకి నోటీసులు కూడా ఆటోమేటిక్‌గా ఇచ్చేసేసి, ఆఫ్‌కోర్స్ ప్రస్తుతానికి ఆ నోటీసెస్ ఇవ్వటానికి కొంత హ్యూమన్ ఓవర్‌సైట్ అనేది ఉంటుంది. ఈ డేటా అనేది ఎక్కడెక్కడి నుంచి తీసుకుంటారు వీళ్ళు? అంటే వీళ్ళ ఫార్మ్ 16 నుంచి, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్స్ నుంచి, అలాగే జీఎస్టీ డేటా నుంచి, అలాగే ఫార్మ్ 26 దగ్గర నుంచి, అలాగే బ్యాంకుల్ అకౌంట్స్‌లో కనుక లార్జ్ క్యాష్ డిపాజిట్స్ అలాంటివి ఉన్న సందర్భాల్లో, అలాగే ఎక్కువ డిడక్షన్స్ క్లెయిమ్ అంటే డిస్‌ప్రొపోర్షనేట్‌గా వాళ్ళ ఆదాయానికి సంబంధం లేకుండా ఎక్కువ డిడక్షన్స్ లైక్ 80జీ, 80సి, 80డి ఇలాంటివి క్లెయిమ్ చేసిన పక్షంలో, అలాగే అన్‌రిపోర్టెడ్ ఫారెన్ అసెట్స్ ఏమన్నా ఉంటే, అలాగే లైఫ్ స్టైల్ ఇన్‌కన్సిస్టెన్సీస్ అంటే వీళ్ళు ప్రాపర్టీసు, ఇన్వెస్ట్‌మెంట్సు పెద్ద పెద్ద అమౌంట్‌లు చేయటం, అలాగే ఫారెన్ ట్రిప్స్ వెళ్ళటం, కానీ వాళ్ళ ఇన్‌కమ్ తక్కువగా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో, ప్రస్తుతానికి ఏం చేయాల్సొస్తుందంటే ఎస్‌సీస్ అందరూ గూడా వాళ్ళ యొక్క ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ 26 ఏఎస్ అనేది, అలాగే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్‌లో ఉన్నటువంటి డేటా, జీఎస్టీ డేటా, ఆ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళ రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ తయారు చేసుకునేటప్పుడు పరిగణలోకి తీసుకోవటాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వీళ్ళు ఏదైనా డిడక్షన్స్ కనుక క్లెయిమ్ చేస్తున్న మాటైతే ఖచ్చితంగా ఆ డిడక్షన్స్‌కి ఏదైతే ఆధారాలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు రెడీ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది.